యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8 వరకు చదువునానా ఏమంటున్నాడో. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. డైపార్ట్ విత్ రికమెండ్ లార్డ్ ఇస్ ద పవర్. ఎన్ని మార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ఒకవేళ ఎంతగానో కన్నీరు కారుస్తున్నావేమో, ఎంతగా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావేమో, కానీ నీకు సమాధానం రావట్లేదేమో. దేవుడు అంటున్నాడు, అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి నిన్ను ఏమంటున్నాడు నాన్న, నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, నీకు సమాధానం ఇస్తూ ఉంటాడు. సమయం అనుకూలతగా ఒకవేళ రాలేదేమో, ఇక వస్తుంది. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను కనికరిస్తూ ఉంటాడు. అనుకూల సమయమందు ఆయన నీ మొర ఆలకిస్తూ ఉంటాడు. అయినా కూడా నువ్వు మొర విడిచిపెట్టొద్దు, ప్రార్థన చేయట ఆపివేయవద్దు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, కన్న తల్లి ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఆయన మాట చాలా విలువైనది. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు గనక మనలను ఆదరిస్తూ ఉంటాడు. ఒకవేళ సమయమందు నీ ప్రార్థనకు సమాధానము లేక అనేకమైన కష్టాలలో బాధలలో ఎందుకు నాకు సమాధానం రావటం లేదు, దేవుడు నా మొర ఎందుకు వింటలేదు, ఏంటి అని నువ్వు బాధపడుచున్నావా? ఆ సమయం కొరకు కూడా నువ్వు ప్రార్థించు. దేవుడు ఆ క్షణమే హెడ్ పార్ట్ విట రిలీజ్. నీకున్న కష్టమంతా విడుదలైపోద్ది, నీకున్న బాధంతా విడుదలైపోద్ది, నీకున్న కరువంతా విడుదలైపోద్ది. ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా నిన్ను ఆదరించలేరు సహోదరి. నీ బెయినిట్వర్డ్ అండ్ హార్డ్ అనే పవర్ విట రిమైన్. ఆయన ఉండి అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి సమస్తమును ఆయన అనుకూల సమయమందు దేవుడు నీ మొర ఆలకిస్తూ ఉంటాడు. మరి అంతే